అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో మరి సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చినటువంటి మన కొత్త సనాతన ధర్మ పవనస్వామి గారి మీద సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ కానీ అలాగే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా విపరీతంగా వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది పద్ధతి కాదే అని చెప్పాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి మాటలు మాట్లాడటం భావ్యం కాదు. ఎందుకనంటే వారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వారు ఏదైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వారు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు కానీ మిగతా వారు ఎవరైనా మీరు మాత్రం రాజ్యాంగపదంగా ఆ పదవిలో ఉన్నటువంటి మాత్రం ఖచ్చితంగా గౌరవించండి. వారు గౌరవించకపోయినప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా గౌరవించండి. అలాగే అసలు ఎవరెవరు ఎలాంటి కామెంట్ చేస్తున్నారో ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. జడా శ్రవణ్ కుమార్ జైబీర్ భారత్ పార్టీ అనుకుంటా అయింది. ఆయన అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు కొత్తగా రాష్ట్రంలో ఒక నిత్యానంద స్వామిలాగా మీరు తయారైపోతున్నారు. సనాతన ధర్మం అని దేశంలో మీరు ఒక్కరే పట్టుకొస్తున్నారు. అసలు మీరు పార్టీ పెట్టింది ఎందుకు? చెగువేరా ఆశయాలతో నేను పార్టీ పెట్టినానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రంలో మరో నిత్యానంద స్వామిలాగా తయారైపోతున్నారు. సనాతన స్టార్ అంటూ ఆయన చేసిన కామెంట్లు మాత్రం తీవ్ర దుమారాన్ని లేపాయి. కానీ జడా శ్రవణ్ కుమార్ గారు కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎలా మాట్లాడినప్పటికీ జడా శ్రవణ్ కుమార్ గారు మీరు మాత్రం కొంచెం అలాంటి మాటలు జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు కాబట్టి వారి గురించి ఇలాంటి మీరు మాట్లాడొద్దు అంటున్నారు. మరి వారు ఎందుకంటే అవతల వారు మాట్లాడితే వీరు మాత్రం ఎందుకని మాట్లాడుకొని ఉంటారు. వాస్తవంగా ఆయన చెప్పేది కూడా కరెక్టే. మీరు ఒకదాని మీద కరెక్ట్గా ఉండలేకపోతున్నారు. ఒక ఎన్నికకు వచ్చేప్పటికి చెగువేరా అంటున్నారు, ఇంకొక ఎన్నికలు వచ్చేటప్పుడు నాకు సెక్యులరిజం అంటున్నారు, ఇంకొకసారి వచ్చేటప్పటికి నాకు సనాతన ధర్మం అంటున్నారు. అసలు మీరు దేని మీద కట్టుబడి ఉన్నారు అని చెప్పేసి శ్రవణ్ కుమార్ గారు కూడా అడుగుతూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ గారిని అప్పట్లో చేసిన రచ్చ ఆయన మీద ఒక వీడియోని తీసుకొచ్చి ఆ వీడియోని నిజంగా అది జరిగిందో లేదో తెలియదు కానీ ఆ వీడియో మీద ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎల్లో మీడియా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దానివల్ల ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ ఎంపీ సీటు కూడా కోల్పోవడం మనందరం చూసాం. అది సరే, ఆయన ఓ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ పాతాళానికి వెళ్ళిపోయింది కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు. కానీ ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు కూడా ఆయన మాట్లాడేది అంటే మీరు సనాతన ధర్మం అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి ఓట్లు ప్రజల దగ్గర నుంచి దండుకోవడానికి మాత్రం మీకు హిందువులు కావాలి. మీ ఇంట్లో మీరు సనాతన ధర్మం పాటించరా? మీరు పెళ్లి చేసుకున్నటువంటి భార్య మాత్రం ఒక క్రిస్టియన్గా ఉంచుతారా? మరి బయట వారా ఓట్లు వేసే వాళ్ళందరూ మీకు హిందువులుగా ఉండాలా? ఇదేమి సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు, ఇదేంటిది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి ఎందుకంటే ఎవరిష్టం వారిది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సనాతన ధర్మం తరపున కాషాయ బట్టలు వేసుకొని దేశంలో పోరాడుతున్నారండి. గోరంట్ల మాధవ్ గారు, మీరు ప్రశ్నించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి సనాతన ధర్మాన్ని వదిలేసి ఇంకొక దానికి వెళ్తారా అంటే మనకైతే తెలియదు. సరే, ఆయన ఇష్టం అయింది. ఆయన ఏంటంటే నేను ఒక్కనే సనాతన ధర్మం గురించి పోరాడతాను, మా ఇంట్లో నా భార్య పిల్లలు వేరేది ఉండొచ్చు, కానీ బయట ఉండే ప్రజలు మాత్రం సనాతన ధర్మం కోసమే పాటుపడి ఉండాలి, వారు మాత్రం వేరే మతాలని వారు స్వతంత్రంగా వారు వెళ్ళకూడదు, నమ్మకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నారు. వీరు మాట్లాడలే మాటలను మాత్రమే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ. తప్పకుండా ఎంపీఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.